నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుః ఉన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేష ప్రాభవాన్ని మనం చెప్పుకుంటూ అద్వైత సిద్ధాంత విశేషాలను, శంకరుల వారు సాధించినటువంటి ధర్మ విజయాన్ని, శంకర విజయం అనేటటువంటి శీర్షికతో మనం ముచ్చటించుకుంటూ, శంకరుల వారి యొక్క మాతృమూర్తి అయినటువంటి ఆర్యాంబ మరణించినటువంటి సందర్భంలో ఆవిడ యొక్క ఉత్తర క్రియలు నిర్వర్తించేటప్పుడు శంకరుల వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని చెప్పుకుంటూ, తల్లి యొక్క దహన క్రియలను నిర్వర్తించడం కోసం శంకరుల వారు అగ్నిభిక్షకై వీధిలోకి వెళ్ళారట. అప్పుడు వాళ్ళందరూ నిరాకరించారు. ఆ సందర్భంలో అనాథ ప్రేత సంస్కారం కూడా ఎంత ఫలాన్ని ఇస్తుందో మనం చెప్పుకుంటూ ఒక మాట చెప్పుకున్నాం. దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం కోటి యజ్ఞ ఫలం లభేతని. మనం దానం ఎవరికి చేయాలి అంటే కడుపు నిండినటువంటి వాడికి దానం చేయటం కాదు. ఎవడైతే ఆకలితో బాధపడేటటువంటి వాడు ఉంటాడో వాడికి మాత్రమే దానం చేయాలిట. ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. లోగడ మనం ఇవాళ పటాటోపంగా చేస్తున్నటువంటి ఆ వేడుకల్లో శుభకార్యాలు పెడుతున్నటువంటి భోజనాల గురించి చెప్పుకున్నాం. ఇట్లాగే ధర్మరాజు గారు చేస్తున్నటువంటి రాజసూయ యాగంలో ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి అన్నదాన విశేషాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం. అద్భుతమైనటువంటి అన్నదానం చేస్తున్నారు రాజసూయ యాగంలో. ప్రతి 10,000 మంది భోజనం చేసిన తర్వాత ఒక్కసారి ఘంటిక మోగుతుంది ఠంగని. అలా ఒకరోజు మరి కొన్ని లక్షల మంది భోజనం చేస్తున్నారు. అంటే 10ల సంఖ్యలో గంట మోగుతూనే ఉంది. ఒక రాత్రి వేళ ధర్మరాజు గారు తన శయనమందిరంలో నిద్రిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ ఘంటిక గణగణ 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 మోగుతూనే ఉంది. ఇదేమిటి, ఒక్కసారి గంట మోగితేనే 10,000 మంది భోజనం చేసినట్టు ఇన్నిసార్లు గంట ఆగకుండా మోగుతుంది? అన్ని లక్షల మంది అక్కడ భోజనం ఎలా చేశారు? వాళ్ళందరికీ ఎలా వండి పెట్టారు? వడ్డించేటటువంటి వాళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు? ఇది నిద్ర సమయం కూడా కదా, చూసి వద్దాము. ఒకవేళ ఈ గంట భోజనం చేసిన తర్వాత 10,000 మందికి ఒకసారి మోగటం కాకుండా దీని మీద ఏదైనా పక్షి కానీ ఏదైనా జంతువు కానీ ఈ ఘంటానాదం చేస్తుందేమో చూద్దామని చెప్పి ధర్మరాజు గారు బయటకు వచ్చారట. ఏదీ లేదు, గంట మాత్రం మోగుతూనే ఉంది. భోజనశాల దగ్గరికి వెళ్ళి చూశారట. ఎంతమంది భోజనం చేస్తున్నారంటే ఒకే ఒక్కరు భోజనం చేస్తున్నారట. ఎవరు ఆ వ్యక్తి అని అతని దగ్గరికి వెళ్ళి విచారిస్తే అతను చాలా ఆకలితో బాధపడుతూ 10-15 రోజుల నుండి భోజనం దొరక్క ఇబ్బంది పడుతూ ఆ పూట కూడా భోజనం చేయకపోతే ప్రాణం పోయేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు దొరికింది ఆహారం. ధర్మరాజు గారు ధర్మప్రభువు భోజనం పెడుతున్నాడని ఆర్తితో భోజనం చేస్తున్నట్ట. చూడండి, ఇన్ని రోజులు ఇంతమందికి భోజనం పెడితే సంఖ్యా ప్రకారం 10,000 మందికి ఒక్కసారి మోగినటువంటి ఘంటిక ఆ ఒక్కడు భోజనం చేస్తే లక్షల మంది భోజనం చేసినట్టుగా ఆనందంతో మ్రోగిందిట. అంటే ఎవడికి దానం చెయ్యాలి అంటే దరిద్రాయ కృతం దానం, దరిద్రుడైనటువంటి వాడికి దానం చేయాలట. అది అన్నదానమైన, వస్త్రదానమైన, వస్తుదానమైన, విత్తదానమైన. ఎందుకంటే డబ్బు ఉన్నటువంటి వాడికి డబ్బు ఇస్తే వాడి దగ్గర అదనంగా చేరుతుంది తప్ప వాడికి దానివల్ల ప్రయోజనం లేదు. ఇక రెండవది ఏమిటంటే శూన్యలింగస్య పూజనం. ఏ శివాలయంలో అయితే ఆ శివాలయం పాడుబడి ధూపదీప నైవేద్యాది కైంకర్యాలు జరగకుండా ఉన్నటువంటి ఆ శివాలయంలోకి వెళ్ళి ఎవరైతే శంకరుడి మీద అంటే ఆ లింగం మీద కాసన్ని నీళ్లు పోసి 2 మారేడు దళాలు తీసుకువెళ్ళి అలా పడేస్తాడో అది నిజమైనటువంటి ఆరాధన, కోటి యజ్ఞాలతో సమానమైనటువంటి ఆరాధన. ఎందుకంటే రుద్రుడి యొక్క అర్చన గురించి మారణ కవి రాజశేఖర చరిత్రలో చెబుతూ ఒక మాట అంటాడు. ఏమిటా మాట అంటే, నీలకంఠుని శిరస్సుపై నీరు జల్లి పత్తిరిసుమెంత నివ్వాడు పారవైచు కామధేనువు వానింట గాడి పసర మళ్ళీ సురశాఖి వానింట సురమహీజము. అంటే ఈశ్వరుడికి కావాలి అని చెప్పనని వాడు ప్రత్యేకంగా వెళ్ళి అభిషేకం చేయటం కాదండి. కాసిన నీళ్లు ఆయన మీద పారబోస్తే చాలుట. బిల్వదళాలు తీసుకువెళ్ళి శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః అని ఇట్లా అష్టోత్తరం చెప్పి పూజ చేయక్కర్లా. బిల్వదళాలను అలా విసిరితే చాలుట. అనుగ్రహంతో ఆనందంతో శంకరుడు 2 వస్తువులు ఇస్తాట. ఏమిటా 2 వస్తువులు అంటే, కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేర్చేటటువంటి కామధేనువు, అపారమైనటువంటి సంపదని అనుగ్రహించేటటువంటి కల్పవృక్షాన్ని.
చూడండి శివానుగ్రహం ఎంత గొప్పదో. అందుకే ఆయన్ని అశుతోషుడు అంటారు, అంటే అల్ప సంతోషి కాబట్టి. అటువంటి శూన్యలింగస్య పూజనం, బాగా అందరూ వెళ్ళి కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చి ఎంతో ఆస్తి కలిగినటువంటి శివాలయాలకు వెళ్ళి మనం దానం విరాళం ఇచ్చినా ఇవ్వకపోయినా మన వైభవాన్ని ప్రకటించుకోవడం కోసం, బోర్డు మీద పేరు రాసుకోవడం కోసం లక్షల రూపాయలు చందాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పూజలు జరగకుండా పాటుపడ్డటువంటి శివాలయాన్ని కనుక పునరుద్ధరించినట్లయితే కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలం లభిస్తుంది అని మనకి పెద్దలు చెప్పడం జరిగింది. తర్వాత అనాథ ప్రేత సంస్కారం, ఎవరూ లేనటువంటి అనాథ ప్రేతకు గనక మనం సంస్కారం గనక చేసినట్లయితే దానివల్ల కూడా కోటి యజ్ఞాలు చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది అని మనకి పెద్దలు చెప్పడం జరిగింది. అటువంటి శంకరుల వారి జీవిత చరిత్రలో మనం చెప్పుకుంటున్నటువంటి విశేషాలలో భాగంగా ఆర్యాంబ యొక్క అంత్యక్రియల కోసం అగ్నిభిక్షకు వెళ్ళినటువంటి శంకర భగవత్పాదుల వారికి ఎదురైనటువంటి పరిస్థితిని గురించి మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం. ఆయన అగ్నిభిక్షను పొందాడా, తల్లికి అంతిమ సంస్కారాన్ని ఎలా నిర్వర్తించాడనేటటువంటి విషయాలను రాబోయేటటువంటి భాగాలలో సోదాహరణగా మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్రరహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అమ్మవారి యొక్క నామాల్లో లోభనాశిన్యై నమః అనే నామం గురించి మనం తెలుసుకోబోతున్నాం. నిర్లోభాయై నమః. అమ్మవారికి లోభం అనేది ఉండదు. అలాగే మనలో ఉన్నటువంటి లోభాన్ని అమ్మ నశింపజేస్తుందన్నమాట. ఎందుకంటే లోభం అనేటువంటిది అన్ని దుఃఖాలకు కారణభూతం. మనిషికి ఆశ ఉండవచ్చు, మనిషి ఆశాజీవి అంటారు. ఎందుకంటే మనిషి ఆశపడాలి, తప్పు లేదు. ఆశతోనే ఏ ఉద్యమమైనా, ఆశతోనే ఏ ప్రయత్నమైనా ప్రారంభమవుతూ ఉంది. కానీ ఆశ అత్యాశగా మారరాదు. అత్యాశ అనేది ప్రాణ సంకటంగా మారుతుందన్నమాట. కాబట్టి అటువంటి లోభతత్వం ఏదైతే ఉందో అమ్మ దాన్ని తొలగించేస్తుందట. దుర్యోధనుడికి రాజ్యం అవసరం, ధర్మరాజుకి కూడా రాజ్యం అవసరం. ఏం ధర్మరాజుకి రాజ్యం అవసరం లేదు, దుర్యోధనుడికే అవసరమా? ధర్మరాజుకి రాజ్యం అవసరం లేదనుకుంటే ఆయన వనాలకు ఉండేవాడు, తపస్సులు చేసుకునేవాడు, యుద్ధం ఎందుకు చేస్తాడు ధర్మరాజు? ధర్మరాజుకు కూడా రాజ్యం కావాలి, ధర్మరాజుకు కూడా సంపదలు కావాలి, ధర్మరాజుకు కూడా భోగభాగ్యాలు కావాలి. దుర్యోధనుడికి భోగభాగ్యాలు కావాలి, దుర్యోధనుడికి రాజ్యం కావాలి, దుర్యోధనుడికి ఇద్దరికి కావాలి. కానీ ఒకరు శాశ్వతంగా కీర్తిని పొందారు, రెండోవాడు అకాల మృత్యువును చెంది యుద్ధంలో చనిపోయి అపకీర్తి పాలైపోయాడు. ఎవరు? దుర్యోధనుడు. కారణం ఏంటి? ఇద్దరికీ రాజ్యం అవసరం, కానీ ఇద్దరికి మధ్యలో ఒక వ్యత్యాసం ఉంది. ఏంటంటే ఈయన ధర్మపూర్తిగా కావాలనుకుంటాడు, ఆయన అధర్మమైన ఇతరులది కూడా నాకే కావాలనుకుంటాడు దుర్యోధనుడు అనమాట. అది అంటే ఈయన ఆశ, ఆయన అత్యాశ. అంటే ఇక్కడ ధర్మము, అక్కడ అధర్మం అనమాట. కాబట్టి అటువంటి అధర్మపూరితమైన ఆ లోభం ఏదైతే ఉందో ఆ లోభం అనేది మనిషి యొక్క పతనానికి కారణభూతం అవుతుంది. ఆ లోభాన్ని అమ్మ నాశనం చేస్తుందన్నమాట. దాన్ని నశింపజేసేస్తూ ఉంది. ఎప్పుడైతే లోభం నశించిపోయిందో మనం ప్రశాంత చిత్తంగా ఈ సృష్టిలో జీవించగలుగుతాం. ఎందుకంటే ఒక సాధువుకి ఒక పెద్ద కోటీశ్వరుడట ఒక 10 రూపాయలు ఆయన చేతిలో పెట్టి ఆయనకు సాష్టంగా దండ ప్రమాణాలు చేశాడట. సాధువు, ఎందుకయ్యా నన్ను నా కాళ్ళ మీద పడ్డావు నువ్వు అంటే, స్వామి మీరు గొప్ప త్యాగులు కదండి, మీరు సమస్తాన్ని త్యాగం చేసి వచ్చారు, అందుకే మీలాంటి వాళ్ళ పాదాల మీద సాష్టంగా పడ్డానండి అన్నారట. అప్పుడు ఆ సాధువు ఆయన కూడా ఈయన పాదాల మీద సాష్టంగా పడ్డారట. ఈ వర్తకుడు ఆశ్చర్యపోయాడు, అదేంటి మీరు నా కాళ్ళ మీద పడుతున్నారంటే, ఎందుకంటే చూడు నాయన, నేను ఏదో కొంచెమే త్యాగం చేశాను, కానీ నువ్వు శాశ్వతంగా అన్నిటినీ త్యాగం చేసేస్తావు. ఎప్పుడు? ఏదో ఒక రోజు నీకు మృత్యు సమీపించే తప్పదు. మృత్యు సమీపించినప్పుడు అప్పుడు నువ్వు ఎలాగ త్యాగివి కాక తప్పదు కదా. ఇప్పుడు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా వాడికి ఎంత వ్యామోహం ధన సంపదల మీద ఉన్న మృత్యు వచ్చినప్పుడు వాడికి ఇష్టం లేకపోయినా త్యాగం చేయాల్సిందే, వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా నాకు ఇష్టం లేదు, నేను వదలనంటే కుదరదు. అప్పుడు ఎలాగా నువ్వు త్యాగి అవుతావు. కాబట్టి నాకన్నా గొప్ప త్యాగం నువ్వేనయ్యా, నేను కొన్ని మాత్రమే త్యాగం చేశాను, కానీ నువ్వు అన్నీ త్యాగం చేసేస్తావు ఒకరోజు, నాకన్నా గొప్ప త్యాగం నువ్వే అని ఆ సాధువట వర్తకుడు పాదాల మీద పెడితే అప్పుడు వాడికి జ్ఞానోదయమైంది. వర్తకుడికి ప్రతి మనిషి ఒకరోజు త్యాగి కాక తప్పదు. ఏదంటే మృత్యు సమయంలో అన్నిటిని వదిలేయాల్సిందే. ఇష్టం లేకపోయినా, మానసిక త్యాగం చేయకపోయినా బాహ్య త్యాగం ఖచ్చితంగా చేసి పోవాల్సిందే. ఆ సత్యం తెలుసుకొని నువ్వు మానసిక త్యాగం చేయగలిగితే, బ్రతికున్నప్పుడే నువ్వు త్యాగం చేయగలిగితే నిజమైనటువంటి త్యాగివి కాగలుగుతావు. ఒకవేళ బ్రతికున్నప్పుడు నేను గట్టిగా దీన్ని పట్టేస్తాను అని అనుకుంటే
నువ్వు ఎంతకాలం పట్టగలవు? ఏదో ఒక రోజు విడిచిపెట్టేక తప్పదు. ఖచ్చితంగా ఆ రోజునే నువ్వు త్యాగివి కాక తప్పదు. కాబట్టి ఇప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు, అంటే మనకు శరీరంలో సత్వం ఉన్నప్పుడే మనం బుద్ధిపూర్వకంగానే వాటి యందు వ్యామోహాన్ని విడిచిపెడితే అప్పుడు మరణ సమయంలో వాటన్నిటిని విడిచిపెట్టేస్తున్నప్పుడు కూడా మనకు బాధ ఉండదు. అయ్యో వీటన్ని వదిలి వెళ్ళిపోతున్నానన్న బాధ ఉండదు. ఎందుకని? ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి అన్నటువంటి ఒక దృఢమైనటువంటి భావం అనేది మన మనసులో ఉంటుందన్నమాట. ఇదంతా అశాశ్వతము అన్నటువంటి దృఢమైనటువంటి భావం మన మనసులో ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మనం వదిలేసినప్పుడు కూడా మనం ఏ బాధ లేకుండా ప్రాణాలని మనం ప్రశాంతంగా విడిచిపెట్టి అంత్యకాలేచ మామేవ స్మరణముక్త్వ కలేబరం యా ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. అంత్యకాలం ముందు ఎవరైతే నన్ను స్మరిస్తూ ప్రాణాలు విడిచిపెడతారో వాడు నా యొక్క సాయుధ్యాన్ని పొందుతాడు అని స్వామి చెప్పినట్టు అంత్యకాలంలో మనం భగవత్ చిత్తంతో శరీరాన్ని విడిచిపెట్టి భగవంతుడు ఐక్యం అవ్వగలుగుతాం. మరి అది సాధ్యం అవ్వాలి అంటే మనలో ఉన్నటువంటి లోభనాశిన్య అయిన అంటే ఈ లోభము అనేటువంటి దాన్ని మనం తొలగించుకోవాలి. దేని యందు లోభాన్ని ఉండాలి, దేని యందు లోభం ఉండకూడదు అనేది ఒక అవగాహన అనేది మనిషికి ఉండాలి. ఎందుకంటే నేను నడిచే త్రోవలో ముళ్ళు ఉండకూడదు అనుకోవడం అజ్ఞానం. ఖచ్చితంగా ముళ్ళు ఉంటాయి ఎక్కడైనా. కాబట్టి ఈ త్రోవలో ముళ్ళు ఉన్నాయండి అంటే కుదరదు. చెప్పులు తొడుక్కొని నడుచుకోవడమే జ్ఞానం అనమాట. అలాగే మనం జీవించే జీవితంలో కష్టాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ కష్ట దుఃఖాల మధ్య నలిగిపోకుండా ఎలా జీవించాలి అనే ఒక అవగాహన వేదాంతం ఇస్తుంది. ఇప్పుడు వేదాంతం తెలిసినటువంటి వాళ్ళు జ్ఞానులకి వాళ్ళ కష్టాలు రావని కాదు, వాళ్ళకు వస్తూ ఉంటాయి. కానీ అది కష్టాలుగా వాళ్ళు భావించరు. వాటి మధ్య వాళ్ళకి అవగాహన ఉంటుందన్నమాట. అవగాహన ఎవరిస్తారు? ఆధ్యాత్మిక విద్య అనేది ఇస్తుందన్నమాట. ఆధ్యాత్మిక విద్య అనేది మనకి ఏం ప్రసాదిస్తుంది అంటే కష్టాలు లేకుండా చేస్తుంది కాదు. కష్టాలు రావాల్సిన అవి రాదగ్గ కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ కష్టాలని కష్టంగా భావించకుండా వాటి మధ్య నలిగిపోకుండా ఉండే అవగాహన అన్నటువంటిది ఆధ్యాత్మిక విద్య ప్రసాదిస్తుందన్నమాట. ఒక రాజుగారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏంటి ఆ ప్రకటన అంటే, నా రాజ్యంలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి భూదానం చేస్తానని. కొన్ని వేల ఎకరాలు రాజుగారికి ఉన్నాయి. ఒక పేదవాళ్ళకి ఒక్కొక్క ఎకరా దానం చేస్తానని చెప్పి ఆయన ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన చూసిన తర్వాత ఒక పెద్ద ధనవంతుడే ముందు వరుసలో ఉన్నాడట. సాధారణంగా ప్రభుత్వాలు ప్రకటిస్తే పేదవారి కంటే ధనవంతులు ముందు వరుసలో ఉంటారు. ముందు వరుసలో ఈయన దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే రాజుగారికి మంత్రి గారు చెప్పారు, భటులు మంత్రులు ఇత్యాదులు చెప్పారు, మహారాజా ఈ ముందు వరుసలో ఉన్నవాడు ఒక పెద్ద కోటీశ్వరుడు అండి, వాడికే కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, వాడు సంకల్పిస్తే వాడే చాలా భూములు పంచగలడండి. అంటే సరేలే రాజుగారు వీడికి జ్ఞానోదయం చేద్దామని వాడిని పిలిచి, అయ్యా నీకు ఒక ప్రత్యేకమైన వరం ఇస్తున్నాను, నేను కనిపిస్తున్నటువంటి భూములన్నీ నావే, నీవు ఎకరా 2 ఎకరాలు ఇవ్వడం కాదు, నీ ఇష్టం ఎంత కావాలంటే అంత నువ్వు తీసుకోవచ్చు. బట్ వన్ కండిషన్, నువ్వు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎంతైతే పరిగెట్టగలుగుతావో ఆ భూమి అంతా నీదే అంటాడట. ఈయన ఆనందానికి అవధులు లేవు. ఈ లోభి ఈయన ఏం చేశాడు, ఇంకా ఉదయం బయలుదేరాడు, ఒక గీత గీసుకున్నాడు, ఇంకా పరిగెడుతున్నాడట. పరిగెడుతూ ఉంటే మనవడు వచ్చి, తాత తెల్లవారు నుండి పరిగెడుతూ అలసిపోయి ఉంటావు, కాస్త ఈ పాలు తాగు తాత అంటే, ఆగరా, పాలు త్రాగే సమయంలో ఆగితే ఒక ఎకరా వృధా అయిపోతుంది, ఆ 5 నిమిషాలు కూడా పరిగెడితే ఒక ఎకరా కలుస్తుంది కదా అంటున్నాడట. ఇక మధ్యాహ్నం 12, 1 గంట అయింది, పరిగెడుతూనే ఉన్నాడట కొన్ని 100 ఎకరాలు. అప్పుడు కొడుకు వచ్చి, నాన్న కాస్త ఈ 2 ఇడ్లీలు తిన్నా అంటే, ఉండరా 2 ఇడ్లీలు తినేలోగా 10 నిమిషాలు ఆగాలి, 10 నిమిషాల్లో 10 ఎకరాలు మరో 2 ఎకరాలు వృధా అయిపోద్ది కదా అన్నాడు. ఇలా సాయంత్రం అయిపోయింది. తను సాయంత్రానికి గమ్యానికి చేరుకుంటానన్న సమయానికి ఇక శరీరంలో ఉన్నటువంటి గుండె ఆగిపోయింది, నేల కూలిపోయాడు. అప్పుడు రాజుగారు వచ్చి చూస్తే ఏమైంది, చనిపోయాడు. అప్పుడు రాజుగారు అన్నారు, చాలా కష్టపడ్డాడరా, వీడికి ఒక 6 అడుగులు చాలని 6 అడుగులు గుయ్యి తవ్వి అందులో పాతి పెట్టారట. కాబట్టి ఎంత సంపాదించిన మనిషి చివరికి చేరుకోవాల్సింది 6 అడుగులే అన్నమాట. కాబట్టి మనిషి అత్యాశగా పోరాదు అనేది దీని ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అటువంటి లోభాన్ని అమ్మ తీసేస్తుంది మనలో. అందుకే ఆ తల్లికి నిర్లోభాయై లోభనాశిన్యై నమః అని అమ్మని పిలుస్తారు. హరి ఓం తత్సత్. భూలోకమంతా జయించాడు, ఇంకా ఇంద్రలోకం వెళ్ళాడు. ఇంద్రలోకం వెళ్ళేటప్పటికి ఆ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి యుద్ధానికి రా అన్నాడు. ఇంద్రుడు చూసేటప్పటికి హిరణ్యకశిపుడు. ఇంద్రుడికి తెలుసు బ్రహ్మ ఏమైతే వరాలు ఇచ్చిండో, నిజంగా ఇప్పుడు నేను అనవసరంగా వీడితో యుద్ధం కూడా చేయడం వేస్ట్. ఎందుకంటే ఎవరితో చావులేనన్న వ్యక్తితోటి నేను యుద్ధం ఏం చేయగలుగుతాను, దానికి బదులుగా నేను ఇది ఇంద్రలోకం వాడికి వదిలేసి వెళ్ళిపోతానని చెప్పేసి ఆ ఇంద్రుడు వాళ్ళు భార్యలు అందరు కలిసి వెనుకదోవ నుంచి పారిపోయారు. పారిపోయేటప్పటికీ ఆ విశ్వకర్మ నిర్మించిన అమరావతిని చూసేటప్పటికీ వీడు ఆశ్చర్యపోయాడట. ఏమిరా ఈ భవనం యొక్క గొప్పతనము,
ఇలాంటి భవనం ఉంటుందా అని చెప్పి తానేం చేశాడంటే ఆ ఇంద్ర పదవి మీద కూర్చున్నాడు. అష్టదిక్పాలకులను అందరినీ తన బానిసలుగా చేసుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని హింస చేయడం ఒకటే, అది తప్పితే ఇంకా లేదు. ఇంకా ఏ విధంగా అయిందంటే శ్రీహరిని ఎవరు పూజించకూడదు, ఈ హిరణ్యకశిపుణ్ణి పూజించాలనే హుకుం జారీ చేశాడు. దేవతలకు, యక్షకులకు, గంధర్వులకు, కిన్నెరులకు, సమస్త ప్రాణకోటికి చెప్పాడు. ఇప్పుడు ఆ తర్వాత ఏమైందంటే ఎవరైతే శ్రీహరికి అష్టోత్తర శతనామావళి చెప్పాలో అదంతా పోయింది. ఓం హిరణ్యకశిపాయ నమః అనడమే. లేదా హోమం చేసేటప్పుడు ఏ దేవత హోమం అయినా చేయండి, చెప్పాల్సిందంతా కూడా ఏంటంటే ఓం హిరణ్యకశిపాయ స్వాహ, ఇది ఒకటే. ఆ తర్వాత ఈ దేవతలందరూ కూడా అక్కడ ఎదురుగా నిలబడి అతన్ని పొగడమే, వాళ్ళ వాక్ అంతా కూడా హిరణ్యకశిపుని పొగడమే. ఇంకా ఏ విధంగా అయిందంటే ఒకరోజు తాను అంతఃపురంలో నుంచి బయటికి వెళ్ళాడనుకోండి, ఈ రాక్షసుల సేనాధిపతి ఏం చేస్తాడంటే ఆ సూర్యుడిని పిలుస్తాడు. పిలిచి ఏమంటాడంటే, ఏ సూర్యభగవాన్, ఇప్పుడు మా రాజు, మనందరి రాజు, ఈ ముల్లోకాలకు రాజు అయిన హిరణ్యకశిపుడు ఈ దోవన పోతున్నాడు. అంటే ఇక్కడ నుంచి ఈ సోమాజిగూడ నుంచి కుక్కుడుపల్లి పోతున్నాడు. ఆ కుక్కుడుపల్లి చేరే వరకు అక్కడ నువ్వు మాత్రం అతని దోవలో ఎక్కడ కూడా ఎండగా ఉండకూడదు, చల్లగా ఉండేటట్టుగా ఉండవు అని చెప్తాడు. ఆ తర్వాత గాలిని పిలుస్తాడు, వాయుని పిలిచి చెప్తాడు, ఈ రూట్లో ప్రయాణం చేస్తున్నాడు, నువ్వు పిచ్చి పిచ్చిగా వాయువు అక్కడ ఇవ్వకూడదు. అంటే ఏదైనా సరే మా రాజు తర్వాతనే. వాళ్ళు ఎంతగా భయపడుతున్నారంటే ఇతను బొయ్య దువ్వలో ఆ మండే సూర్యుడు కూడా చల్లబడిపోతున్నాడంట, మేఘాల లోపలికి వెళ్ళిపోతున్నాడంట. ఎక్కడ వీడికి ఎండ తగిలితే నందేం చేస్తాడో అన్న భయంతో ఆ వాయువు అలాగైపోయాడట. ఈ విధంగా ముల్లోకాలను ఇబ్బంది పెడుతుంటే దేవతలు వాడి దగ్గర పనులు చేస్తున్నారంట. ఆ పని చేసేది కూడా ఎలా అంటే వాళ్ళను కొట్టడము, హింసించడము, అన్ని రకాల పనులు చేయించుకోవడం. ఆ రాక్షసులు పైశాచిక ఆనందం పొందుతున్నారంట. అయితే వీళ్ళందరికీ బాధ ఉంది. ఈ బాధ ఉన్నప్పుడు కూడా ఏందంటే వీడికి భయం, ఇద్దరు దేవతలు మాట్లాడుకుంటున్నారంటే నా మీద ఏమైనా దండెత్తుతారనే భయం కనుక ఒకరిని కల్వకుట్ట పెట్టుకోవడం. వాళ్ళు ఏదో వీడు పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు వాళ్ళు కలిసి మెల్లగా మాట్లాడుకునేవాళ్ళు. ఏరా మనకి ఇంత కష్టం వచ్చింది, మన కష్టాన్ని ఎవరు కడదేరుస్తారు, ఈ రాక్షసుడు మనల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడే అన్న భావనతోటి వాళ్ళు ఉండడం మొదలుపెట్టారంట. అయితే ఇన్ని ఉంటున్న సమయంలో ఎక్కడ వాడు చప్పుడు వచ్చిందో, ఒక రాక్షసుడు చప్పుడు వచ్చింది అనుకో, ఎక్కడో అక్కడ దూరం వెళ్ళిపోవడం. అయితే వాళ్ళు ఒక రోజు నిర్ణయించుకున్నారట, మనం శ్రీహరియే మనల్ని కాపాడగలుగుతాడు, ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థన చేద్దాము అన్నారంట. అంటే అందులో తెలియగలవాడేమన్నాడంట, ఒరే మనం వీడి దగ్గర ఇక్కడ ఈ అమరావతిలో మనం ఉద్యోగం చేస్తున్నాము, మనం కట్టు బానిసలుగా ఉన్నాము, మనం అందరం కలిసి ఎలా వెళ్తాం శ్రీమన్నారాయణుడి దగ్గరికి, వెళ్ళలేం కదా, మన కష్టాలు ఎలా తెలుస్తాయి అనుకున్నారంట. అనేటప్పటికీ అందులో ఒక మహాత్ముడైన వ్యక్తి తాను అన్నాడంట, సర్వలోకంలో శ్రీహరి ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, కానీ మీకు ఆ నమ్మకం కలగాలి, ఈ వాయువులో ఉన్నాడు, నా గుండెల్లో శ్రీహరి ఉన్నాడు అని చెప్పి మనం సంకల్పం చెప్పుకొని ఇక్కడే ప్రార్థన చేస్తే అక్కడ వైకుంఠంలో వారికి తెలుస్తుందని చెప్పి ఇంకో పెద్ద మనిషి చెప్పాడట. చెప్పేటప్పటికీ మనం ఎలా ప్రార్థన చేయాలి, మనం గట్టిగా శ్రీహరి శ్రీహరి అని అంటే వీడు వస్తాడు, మళ్ళీ మనల్ని చంపుతాడు, కొడతాడు, రకరకాల హింసలు పెడతాడు అనేటప్పటికీ మళ్ళీ అతను చెప్పాడట, నీ మనసులో అనుకుంటే ఈ పెదవి దాటి రాకపోయినా పెదవి లోపలనే నువ్వు శ్రీహరి శ్రీహరి అంటే అది వారికి వినబడదు అనుకుంటున్నావా, వారికి వినబడుతుంది. మనం ఎవ్వరం ఇక్కడే ఉండి మన పనులు మనం చేసుకుంటూనే ఆ శ్రీహరిని ప్రార్థన చేద్దాం అని చెప్పాడంట. అయితే ఇక్కడ ఒకటి మనకు ఒక జనరల్గా మనుషులకు వచ్చే ఒక సంశయం గురించి కూడా చెప్పుకోవాలండి. చాలామంది ఏమంటారంటే విగ్రహంలో దేవుడు ఉన్నాడా, విగ్రహంలో దేవుడు ఉంటే మనకు ప్రత్యక్షమవుతాడా, మన మనసులో మాట వింటాడా అంటారు. అది విగ్రహం కాదండి, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి, ద్వారక తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి, చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామిలో ఉన్న వెంకటేశ్వర స్వామి అందరూ ఒకటే. అయితే ఒక రాయి దేవుడు ఎలా అయ్యాడంటే ఆ రాయిని చెక్కిన తర్వాత ఆ ప్రతిష్ఠ చేసేటప్పటికీ వేద మంత్రాలతో ఈ వేద బ్రాహ్మణులు వారికి ఆ శక్తిని దారబోస్తారు కనుక దాంట్లో ఆ శక్తి వస్తుంది. అంటే మనకంతా కూడా ఇవన్నీ నమ్మేటట్టుగా ఉన్నాయా అండి, శక్తిని దారబోయడం ఏందనే రకాలుగా ఆలోచిస్తారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. మనకు టైఫాయిడ్ వచ్చింది, మనం వచ్చినప్పుడు
ఓ డాక్టర్ దగ్గర పోతాం. డాక్టర్ ఏం చేస్తాడు, ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు 4 మందులు అని చెప్పేసి. మీరు డాక్టర్ని అడుగుతున్నారా, అయ్యా ఇందులో ఏ ఫార్ములాతో ఉంటే మీరు ఈ మందు తయారు చేశారని చెప్పేసి? ఇది అడుగుతలేరు. డాక్టర్ మీద నమ్మకం. ఇంటికి వస్తాం, 4 క్యాప్సిల్స్ వేసుకుంటాం. వేసుకునేటప్పటికి కొద్దిగా తేడా ఉండేటప్పటికి అబ్బా ప్రాణం కుదుటపడుతుంది, జ్వరం తగ్గిపోతుందన్న నమ్మకం వస్తుంది. అదేవిధంగా తెలియకుండా వేసుకున్న ఆ యొక్క మాత్రతోటే నీకు ఆ జ్వరం తగ్గిపోవడము, టైఫాయిడ్ తగ్గిపోతే వేద మంత్రాలతోటి సాక్షాత్తు ఎదురుగా నిలబడ్డ ఆ స్వామిలో ఆ శక్తి లేదనుకోవడం అవివేకమా కాదా? మనకు విగ్రహ స్వరూపం ఉన్న, ఎక్కడ సుగుణ స్వరూపంతో ఉన్న ఏ దేవుడి లోపలైనా సరే ఆ శక్తి ఉంది. కానీ నువ్వు ఆర్తిగా పిలిచాల్సిన అవసరం ఉంది. నమ్మకంతో పిలవాలి. ఇక్కడే ఉన్నాడు, నేను తిరుమలకు పోవాల్సిన అవసరం లేదు, ఈడని నేను తలబద్దలు కొట్టుకొనైనా సరే నేను నా స్వామికి విన్నవించుకుంటా అంటే ఎందుకు రాడు? ఆ 7 కొండలు దిగి ఇక్కడ నీవు ఉన్న స్థలంకి ఎందుకు రాడు? వస్తాడు. ఇక్కడే మనకు తెలుస్తుంది ఈ దేవతలందరూ కూడా ఈ రాక్షసుడికి భయపట్టి నోట్లో నుంచి మాట రాదు, లోపల తపస్సు చేస్తున్నట్టుగా అనువనువు శ్రీహరి 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 అని అంటున్నారు.